హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు ఈ వీడియోలో ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా రేషన్ కార్డు ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి సంక్రాంతి కానుకగా ఈ జనవరి నెలలో 4 పథకాల శుభవార్తలు వచ్చే అవకాశం ఉంది. సో 4 శుభవార్తలు ఏంటి? సో దానికి సంబంధించిన పూర్తి ఇన్ఫర్మేషన్ ఈ వీడియోలో తెలుసుకుందాం. అండ్ వీడియో మిన్నస్తే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. సో ఏమాత్రం లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. సో ఈ జనవరి నెలలో రేషన్ కార్డు ఉన్న కుటుంబాలకు సంక్రాంతి కానుకగా 4 కీలక శుభవార్తలు వచ్చే అవకాశం ఉంది. అవేంటో ఒక్కొక్కటిగా క్లారిటీగా చూద్దాం. మొదటగా తల్లికి వందనం పథకం. ఈ పథకం కింద 1వ తరగతి నుంచి ఇంటర్ సెకండ్ ఇయర్ వరకు చదువుతున్న ప్రతి విద్యార్థికి సంవత్సరానికి 13,000 రూపాయల చొప్పున ఇస్తారు. ఒక ఇంట్లో 2 లేదా 3 పిల్లలు అర్హులైతే అందరికీ ఈ మొత్తం వస్తుంది. ఇప్పటికే ఈ డబ్బులు విడుదలైనప్పుడు ఆధార్ లింకు సమస్య, బ్యాంక్ అకౌంట్ తప్పులు, స్కూలు బొనఫైడ్ అంటే స్కూల్లో విద్యార్థి చదువుతున్నారని ఒక సర్టిఫికెట్ అన్నమాట, అది లేకపోవడం లాంటి కారణాల వల్ల ఎవరికైనా రాకపోయి ఉంటే వారికి జనవరి 15వ తేదీ వచ్చేలోపు మళ్ళీ విడుదల చేసే అవకాశం ఉందని సమాచారం. దీనికి రూల్స్ ఏంటంటే విద్యార్థి ఆధారు, తల్లి ఆధారు, బ్యాంక్ అకౌంటు ఆధార్తో లింక్ అయి ఉండాలి, రేషన్ కార్డు యాక్టివ్గా ఉండాలి, స్కూలు లేదా కాలేజీలో చదువుతున్నట్లు రికార్డు ఉండాలి. రెండవ శుభవార్త ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల గురించి. ఇప్పటి వరకు 60 సంవత్సరాలు నిండితేనే వృద్ధాప్య పెన్షన్ ఇచ్చేవారు. కానీ ఇప్పుడు 50 సంవత్సరాల వయసు నుంచే పెన్షన్లు ఇస్తామని ప్రభుత్వం చెప్పింది. దీనికి రేషన్ కార్డు తప్పనిసరి, ఆదాయం పరిమితిలో ఉండాలి, ఇతర ప్రభుత్వ పెన్షన్లు తీసుకోవద్దు. జనవరి నెలలో 15వ తేదీ వచ్చేలోపు కొత్త అప్లికేషన్లు ప్రారంభించే అవకాశం ఉందని సమాచారం. కాబట్టి అర్హులైన వారు గ్రామ లేదా వార్డు సచివాలయంలో అప్లై చేసుకోవచ్చు. మూడవ శుభవార్త రైతుల కోసం పిఎం కిసాన్ పథకం. ఈ పథకం కింద 22వ విడతగా 2,000 రూపాయలు జనవరి 15వ తేదీలోపు విడుదలయ్యే అవకాశం ఉంది. లేదంటే జనవరి చివరి వారంలో కానీ ఫిబ్రవరి నెలలో కానీ విడుదల చేయొచ్చు. దీనికి ముఖ్యమైన 4 రూల్స్ ఉన్నాయి. అవి ఈకేవీసీ పూర్తి చేయాలి, ఆధార్తో బ్యాంక్ అకౌంటు ఎన్పిసిఏ లింక్ అయ్యి ఉండాలి, రైతు పేరు మీద భూమి రికార్డులో ఉండాలి, ల్యాండ్ సీడింగు సరిగ్గా ఉండాలి. ఈ 4గిట్లో ఏది పెండింగ్లో ఉన్నా డబ్బులు రావు. 4వ శుభవార్త ఆడబిడ్డ నిధి పథకం. ఈ పథకం కింద 18 నుంచి 59 సంవత్సరాల మధ్య వయసున్న మహిళలకు సంవత్సరానికి 18,000 రూపాయలు ఇస్తామని చెప్పారు. అంటే ప్రతి నెల 1,500 రూపాయల చొప్పున ఇవ్వాలి. అయితే కొన్ని సందర్భాల్లో ఒకేసారి 18,000 రూపాయలు విడుదల చేసే అవకాశం కూడా ఉందని చెబుతున్నారు. ఈ పథకానికి సంబంధించి జనవరి 15వ తేదీ వచ్చేలోపు ప్రకటించే అవకాశం ఉంది. సో దీనికి సంబంధించి ఏ చిన్న ఇన్ఫర్మేషన్ వచ్చినా నేను వీడియో చేసి పోస్ట్ చేస్తాను. ఆ యొక్క అప్డేట్స్ మీరు మిస్ కాకుండా ఉండాలంటే వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సో మొత్తం ఇన్ఫర్మేషన్ ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.